వెల్కమ్ టు రాజనీతి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 11న రఘురామకృష్ణరాజు గారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి పోలీసులు తన మీద హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో 2021 మేలో ఆయన బర్త్డే రోజే అప్పటికి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని ఒక 2 months అవుతుంది. నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళి టార్చర్ పెట్టారు కస్టడీలో. దాదాపు చావంచులకి వెళ్ళి వచ్చారు. అదొక పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఈ ఘటన మీద ఆయన లోక్సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన ఎంపీ ఉన్నారు, లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఫిర్యాదు చేశారు. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి పెద్దగా. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేస్తూ ఉండేది. బహుశా ఆ నేపథ్యంలో అనుకుంటా పట్టించుకోలేదు. ఈ కేసుకు సంబంధించి A1గా అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఉన్నారు. A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు నిఘా చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్. A3గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. A4గా విజయపాల్. A5గా గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి. వీళ్ళని నిందితులుగా చేర్చారు. ఏది నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టిన తర్వాత. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి ఒంగోలు ఎస్పీ, ఇప్పుడు విజయనగరంలో ఎస్పీగా పనిచేస్తున్న AR దామోదర్ని నియమించారు. విజయపాల్, ప్రభావతిని విచారించారు. వీళ్ళిద్దరు కూడా విచారణకు సహకరించలేదు. ఎక్కువ ప్రశ్నలకి దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదనే సమాధానాలే చెప్పారు. ఆ తర్వాత ఈ కేసులో A6గా తులసిబాబు అనే వ్యక్తిని చేర్చారు. ఈ తులసిబాబు అనే అతను గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకి సన్నిహితుడు అని చెప్తుంటారు. ఒక ప్రైవేటు వ్యక్తి. ఈ కేసు సిఐడితో సంబంధం లేని వ్యక్తి తులసిబాబు. రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు ఆయన్ని హింసించిన వ్యక్తుల్లో తులసిబాబు ఉన్నాడని రఘురామ పోలీసులకు తెలిపారు. సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు, ఎంపీని కొట్టే అవకాశం ఎవరిచ్చారు అనేది తేల్చాల్సి ఉంది. దీనికి సిఐడి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది తేలాలి అంటే సునీల్ కుమార్ నోరు వెప్పాలి. ఎందుకంటే ఆయనే సిఐడి చీఫ్ ఆ రోజున. కానీ సునీల్ కుమార్ని ఇంతవరకు విచారణకు పిలవకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో సునీల్ కుమార్కు రాజీ కుదిరిందేమో అన్న ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణాధికారి దామోదర్ సునీల్ కుమార్ని విచారణకు పిలిచారు. సుమారుగా 5 గంటల పాటు విచారించారు అతన్ని. అయితే విచారణకు సునీల్ కుమార్ సహకరించలేదని తెలిసింది. 30కి పైగా ప్రశ్నలు అడిగితే ఎక్కువ ప్రశ్నలకు తెలియదు, లేదా గుర్తులేదు, లేదా అవన్నీ అబద్ధాలే అని చెప్పినట్లుగా తెలిసింది. పైగా రఘురామకృష్ణరాజుపై దాడి జరగలేదని ఒకసారి, మా దగ్గర ఉండగా దాడి జరగలేదని ఇంకోసారి చెప్పినట్టు తెలిసింది. విచారణాధికారులు అడిగిన ఏ ప్రశ్నలకు కూడా ఆయన నేరుగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకాలకు పాల్పడిన IPS అధికారులు సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. వీళ్ళని విచారించేటప్పుడు విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు ఇచ్చారు. 3-4 ఏళ్ల క్రితం జరిగిన ముఖ్యమైన సంఘటనలే గుర్తు పెట్టుకోలేని వీళ్ళు IPSలుగా ఎలా సెలెక్ట్ అయ్యారో అర్థం కావట్లేదు. అసలు అంత జ్ఞాపక శక్తి లేని వీళ్ళు ఉన్నతాధికార బాధ్యతలు నిర్వహించడానికి ఎలా అర్హులో కూడా అర్థం కావట్లేదు. ఒక ఫ్యాక్షన్ భావజాలం ఉన్న ముఖ్యమంత్రికి వీళ్ళు కిరాయి సైన్యంలాగా పనిచేశారు. రాజ్యాంగ నిబంధనలు కాలు రాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు వీళ్ళు. రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణాధికారిగా SP దామోదర్ని నియమించినప్పుడు ఈ కేసులో ప్రభుత్వం కఠినంగా ఉంది, ఖచ్చితంగా నిందితులంతా బుక్ అవుతారన్న నమ్మకం చాలామందికి కలిగింది, ముఖ్యంగా తెలుగుదేశం కేడర్కి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ నమ్మకం సడలిపోయింది. సిఐడి కస్టడీలో ఆయన MP కావచ్చు, లేదా ఎవరైనా సామాన్య పౌరులైనా కావచ్చు, చిత్రహింసలు పెట్టినప్పుడు దానికి సిఐడి చీఫ్ బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ చీఫ్ని, గతంలో చీఫ్గా ఉన్న వ్యక్తిని విచారణకు పిలిచారు. మళ్ళీ పిలుస్తామని విచారణాధికారి చెప్పారు. ఈ కేసులో బీహార్ కేడర్ IPS అధికారి సునీల్ నాయక్ కూడా ఉన్నారు. ఈ సునీల్ నాయక్ ఏంటంటే డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని కూడా అక్యూజ్డ్గా బుక్ చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద టార్చర్ జరిగినప్పుడు అక్కడే విధుల్లో ఉన్నాడు ఇతను. సిఐడిలో అదనపు SPగా ఉన్నారు ఆ టైంలో. గతంలో సాక్షిగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఈ కేసుకు సంబంధించి అని నోటీసులు ఇచ్చారు విచారణాధికారులు. నోటీసులు ఇస్తే ఇతను బీహార్ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, రాకుండా, విచారణకు సహకరించకుండా. ఇప్పుడు ఆ స్టే గడువు ముగిసింది. అందుకే ఈసారి సాక్షిగా కాకుండా అక్యూజ్డ్ అని నోటీస్ ఇచ్చారు. ఇతను కూడా ఈ కేసులో అక్యూజ్డ్.
ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బెయిల్ ఇవ్వకపోతే ఇతను గట్టిగానే విచారిస్తామని విచారణాధికారి దామోదర్ తెలిపారు. ఈ కేసులో నిందితులంతా కూడా పెద్దవాళ్లే, పెద్ద పెద్ద అధికారులు. A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వైట్ కాలర్ ఉద్యోగులే, వ్యవస్థలను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నోళ్లే వీళ్ళంతా. ఈ కేసేమో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు. సో దీన్ని విచారించి సాక్ష్యాలు సంపాదించి శిక్షలు పడేట్టు చేయటం దర్యాప్తు సంస్థలకి నిజంగా కత్తి మీద సామె అని చెప్పాలి. ఈ నిందితులంతా కూడా బుక్ అవ్వాలి, వీళ్ళ మీద సాక్ష్యాధారాలతో సహా వీళ్ళ నేరం రుజువు అవ్వాలి, వీళ్ళకి శిక్షలు పడాలని తెలుగుదేశం క్యాడర్ కోరుకుంటున్నాం బలంగా. ఎందుకంటే వీళ్ళు ఆ రోజున చేసిన అరాచకాలు చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో వీళ్ళు పనిచేసిన తీరు చూసిన తర్వాత అందరూ అదే కోరుకుంటున్నారు. మరి ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.